హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మంచి రెసిపీస్ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ కొన్ని వీడియోస్ కింద అలాగే షార్ట్స్ కింద కొన్ని కామెంట్స్ మామూలుగా వస్తూ ఉన్నాయన్నమాట. అయితే లో మెయింటెనెన్స్‌లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ చెప్పండి. వాటి గురించి కొంచెం కేర్ ఏదైనా ఉంటే క్లియర్‌గా చెప్పండి అని చెప్పి, ఈ వీడియోలో నేను క్లియర్‌గా చూపించాను. స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు గూడా. అలాగే ఇదిగోండి మార్నింగే గేట్ దగ్గరంతా క్లీన్ చేసుకొని, ఇదిగో ఇలా ముగ్గు వేసుకున్నా. ఇది నేను మేడ పైనుంచి తీసిన క్లిప్పింగ్ అనమాట. అప్పుడు నేను అంత పొద్దున్నే షూట్ అదేం పెట్టుకోలేదు. సింపుల్‌గా అలా వేసేసుకొని వచ్చాననమాట. ఇటువైపున రైట్ సైడ్‌లో మంచిగా సన్నజాజి తీగ భలే పారుతుంది. గుమ్మం ముందేమో ఇలా వేసుకున్నా. చాలా చిన్న ముగ్గు 7 చుక్కలు ఒకటొచ్చేంత వరకు అలా తామరలొచ్చేలా వేసుకున్నా. ఫస్ట్ ఏమంటే పూజ తర్వాత చేసుకుంటున్నా ఈరోజు కొంచెం లేట్. పెద్దబ్బాయికి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. హాఫ్ డేస్ అనమాట. 10థ్ కదా! సరే ముందు టిఫిన్ అయితే చేసేద్దాం అని చెప్పి ఇక్కడ గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నా. ఇంకా ఇంట్లో దీనికి కాంబినేషన్ కింద బోలెడన్ని పచ్చళ్ళు, పొడులు ఉన్నాయి. ఇంకా ఈరోజు వాటితో సరిపెట్టేస్తాను. బాబుని పంపించిన తర్వాత నేనిక్కడ పూజ అనేది మొదలుపెట్టుకున్నా. సింపుల్‌గా ఈరోజైతే ఇదిగో ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో ఏవో ఒక పండ్లు ఏవో ఉంటాయి గదా! బెల్లం ముక్కో, పుట్నాలు ఏవో ఒకటి పెట్టేస్తూ ఉంటాను. మార్నింగే నైవేద్యాలు చేయడానికి అవ్వట్లేదు అసలు ఈ మధ్య అయితే. ఇంకా వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే ఎలా ఉంటాయి మన హడావిడి తెలుసు గదా! పూజ తర్వాత మేడ పైకెళ్ళి కొంచెం మొక్కలకి వాటర్ అది చేసేదుంటే అవి చూసుకొనొచ్చి, ఇక్కడ మళ్ళీ ఒకసారి స్టవ్ అది అంతా వైప్ చేసేసుకొని ఫస్ట్ రైస్ ఒకటి కడిగి పెట్టేస్తాను. అలాగే ఏం వంట చేస్తానో గూడా ఫ్రిడ్జ్‌లోంచి తీసి పెట్టుకుంటున్నా. బేసిక్‌గా లంచ్ బాక్సెస్ అవి ఉంటే అసలు ఈ టైం కల్లా వంట గూడా అయిపోతుంది. లంచ్ బాక్సెస్ అవి లేవు కాబట్టి నేనింకా ఇంతవరకు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లోంచి ముందు రోజు నేను పొన్నగంటాకు, అలాగే గోరుచిక్కుళ్ళు ఒలిచిపెట్టుకున్న. అవొకటి ఫ్రిడ్జ్‌లోంచి తీసి పెట్టా. ఇక్కడైతే ప్లాంట్స్ గురించి చెప్తాను. బాగా చాలా సార్లొచ్చిన కామెంట్ అనమాట. ఇది కిచెన్‌లో పెట్టుకుంటాను. ఇది వామాకు చెట్టా? లేదంటే ప్లాస్టిక్‌దా? రియల్ ప్లాంటా? చెప్పండి అని చెప్పి. ఇది రియల్ ప్లాంటేనండి. ఇదేంటంటే మామూలుగా బయట పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో గూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే ప్రతి మొక్క గురించి నేమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ రాస్తాను చూసేయండి. అలాగే ఏదైనా కావాలనుకున్న స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి పైన ఇలాగ కణుపుల్లాగా వస్తాయన్నమాట. ఇలా వచ్చే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తే మనకు ప్లాంట్స్ వచ్చేస్తాయి. అది చిన్నదనమాట నేను చూపించింది. ఇది బయట బాల్కనీలో పెరిగింది. ఇలాగా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చి వీటికి ఇలా బొడిపెల్లాగా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఈ ఫ్లవర్ వేసిన ప్రతి చోట ఒక్కొక్క ఫ్లవర్‌కి ఒక్కొక్క ప్లాంట్ వస్తుంది. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో గదా! బేసిక్‌గా సింగిల్ ప్లాంట్ పెరిగితే హెల్తీగా మంచిగా మట్టిలో ఇలా పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి. అలా ఎక్కువ ఉన్న చోట అంటే మట్టి తక్కువ ఉండి ఎక్కువ మొక్కలు పెట్టినవి కొంచెం చిన్న సైజులో వస్తాయన్నమాట. మొత్తానికి అది. ఇది నేను మళ్ళీ ఎలా పెట్టుకున్నానో గూడా ఎండింగ్‌లో చూపిస్తాను. ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయన్నమాట. ఇదిగోండి అది చిన్నగా పడిందా, దాని మూలాన ఇంత పెద్ద ప్లాంట్స్ ఇలా పక్కపక్కన పడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయన్నమాట. చాలా మెయింటెనెన్స్ ఫ్రీ. అసలు ఎంత ఈజీగా పెరుగుతాయో. ఇదేమంటే ఇంకా స్పైడర్ ప్లాంట్ తెలుసు కదా! ఇది ఇండోర్ అండ్ ఔట్‌డోర్ గూడా. అసలు దీనికి ఏ మెయింటెనెన్స్ ఉండదు. జస్ట్ వాటర్ ఇస్తే చాలు. మంత్లీ వన్స్ అలాగా మనం ఏదైనా ఈ మొక్కకిచ్చిన మట్టి అది ఉంటుంది గదా! కొంచెం దాన్ని అలా కిందకి మీదకి చేసి పెట్టామంటే వాటర్ ఇస్తే చాలు హెల్తీగా వచ్చేస్తుంది. ఇంకా ఇదేమంటే అరికపామ్. ఇది తెలుసు గదా! మనం బయట పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో గూడా పెట్టుకోవచ్చు. నేను ఇది మెయింటైన్ చేయబట్టి 3 ఇయర్స్ అవుతుందండి. అది ఓల్డ్‌గా ఏవైనా ముదిరిపోయినవి అలాంటివి ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. అలాగే పండుగ అయిపోతాయి కొన్ని ఆకులు వాటిని గూడా తీసేస్తూ ఉంటా. ఇలా చక్కగా ఉందన్నమాట. ఇంకా ఇదొచ్చేస్తే అసలు చెప్పక్కర్లేదు. ఒక 2 ఇయర్స్ నుండి ఇది నా దగ్గరుందనమాట. ఇది ఎన్ని ప్లాంట్స్ పెట్టానో అసలు నాకే తెలియదు. చాలామందికి ఇచ్చాను గూడా అనమాట అడిగిన వాళ్ళకి చుట్టుపక్కల. అయితే ఈ ప్లాంట్ ఏంటంటే మనకు ఈ మనీ ప్లాంట్‌కి ఎలాగైతే మనకు సైడ్స్‌కి ఇలా కణుపుల్లాగా వస్తుందో, సో, ఆ ప్లేస్‌ని మనం కటింగ్స్ చేసేసి మళ్ళీ వేరే చోటల్లా పెట్టుకోవచ్చు. ఓన్లీ వాటర్‌లో గూడా సర్వైవ్ అవుతుంది. అలాగే మనం పాట్స్‌లో కొంచెం మట్టి అది వేసి గూడా
పెట్టుకోవచ్చు. చాలా హెల్తీగా వస్తుంది. ఇది నేను మెయిన్ డోర్ దగ్గర ఒక సిరమిక్ పాట్‌లో పెట్టుకున్నాను. చెప్పాను కదా! 2 ఇయర్స్ అయింది అని చెప్పేసి ఈసారికి నేను దీన్నంతా తీసేద్దాం అనుకుంటున్నా. ఇది బాగా పెద్దగా అయిపోయి ఒక చోట పెద్దగా వచ్చిన గాలి వల్ల విరిగిందనమాట. అది విరిగినా గూడా అలాగే ఉండిపోయింది. వెయిట్ మోయలేక అలాగుండింది. దాన్ని మళ్ళీ మనం వేరే వేరే పాట్స్‌లో పెట్టుకోవచ్చనమాట. దీని గురించి అసలు చెప్పక్కర్లేదు. మనీ ప్లాంట్ చాలా ఈజీ టు గ్రో అనమాట. మనం వాటర్‌లో పెంచొచ్చు. అలాగే కుండీల్లో గూడా పెంచుకోవచ్చు. ఒక చిన్న కొమ్మ పెట్టినా చాలు అది వేర్లొచ్చేస్తాయి. అలా అలా మనం కటింగ్స్ చేస్తూ పాట్స్‌లో, మట్టిలో అలా పెట్టుకుంటూ ఎక్కువ ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇదొచ్చేస్తే టర్టిల్ వైన్. ఇది గూడా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ మెయింటెనెన్స్ అనమాట. ఆహ్, జస్ట్ మనము చిన్న చిన్న కాడలు ఇప్పుడు నేను అరచేతిలో చూపించినది గూడా కట్ చేసి, మనం మట్టిలో గనుక పెట్టామనుకోండి, ఎలాగైతే పెట్టామో అది ఆ కుండీ నిండా పరుచుకొని ఇలా మొత్తం వచ్చేస్తూ ఉంటుందనమాట. ఇలా ఏవైనా ఎక్స్‌ట్రాగా పెరిగినవి మనకు ఇలా పొడవుగా వచ్చేస్తుంది గదా! అలా కట్ చేసి ఇంకొక కుండీలో పెడితే మళ్ళీ నెక్స్ట్ కొత్త ప్లాంట్స్ అలా అలా వస్తానే ఉంటాయన్నమాట. ఇంకా ఇదైతే మీకు తెలుసు కదా! నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. అది అప్పుడు ఏంటంటే చాలా చిన్నగుండింది. అసలు అది వస్తుందా లేదా అనుకున్నాను గానీ బానే ఉండింది. ఇది గూడా సేమ్ అండి మనీ ప్లాంట్ లాగే కాకపోతే మనం ఇలా మాయిస్టిక్‌లు అవి పెట్టుకున్నామనుకోండి ఈ సైడ్స్‌న వచ్చిన ఒక్కొక్క ప్లేస్‌లో చిన్న చిన్న కణుపుల్లా వస్తుంది. సేమ్ థింగ్ ఈ కణుపనేది మనకిలా టచ్ అవుతూ వచ్చిందంటే, మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు మొత్తం తడుస్తుంది గదా! సో, అలా మనకు మళ్ళీ కొత్తగా బ్రాంచెస్ అవి స్టార్ట్ అవుతాయి. సో, సేమ్ మనీ ప్లాంట్ లాగే బావుంటుంది. ఇది గూడా ఇండోరే. ప్రెజెంట్ అయితే నేను దీన్ని నీడలో పెట్టానండి. ఎండలో అయితే పెట్టలేదు. ఇలాగే ఇంకా అన్నీ గూడా కొన్ని ఈజీ మెయింటెనెన్స్ ఒక ప్లాంట్ తెచ్చుకుంటే దాని నుంచి మనం మళ్ళీ మళ్ళీ మొక్కలు తయారు చేసుకోవచ్చు అలాగనమాట. ఇది కూడా సేమ్ పోతోస్ ఇలాంటివి నా దగ్గర 2 ఉన్నాయన్నమాట పాట్స్‌లో. అలా వీటిని మళ్ళీ మళ్ళీ వేరే వేరే చోట పెట్టుకొని ఎక్కువ ప్లాంట్స్‌ని చేసేసుకోవచ్చు. ఇది కూడా అంతే మనం ఒక ప్లాంట్ పెట్టామంటే కుండీ నిండుగా ఇలాగొచ్చేస్తుందనమాట. నేనైతే ఇందులో 2 పెట్టాను. ఈ చిన్న పాట్‌లో ఎక్కువ మట్టి పట్టదు, అలాగని ఎక్కువ ప్లేస్ పట్టదు. చిన్న కుండీలో పెట్టామంటే అది మొత్తం ఇలా పరుచుకుంటుంది. ఇందులోనే ఇంకొక టైపు ఇదనమాట. ఇది గ్రేప్ వైన్ కలర్. బావుంటుంది ఇది గూడా. మనం కాడలవి కట్ చేసి వాటర్‌లో పెట్టుకున్నా గూడా ఒక 1 వీక్ వరకు అలాగా నీట్‌గా ఉంటుందనమాట. ఒకవేళ రూట్స్ అవి వస్తే మళ్ళీ మనం పాటింగ్ జేసుకోవచ్చు. అలాగనమాట. ఇదో తెలుసు గదా! ఇంకా జీజీ ప్లాంట్ ఇది గూడా అంతే ఇండోరే. దీనికి గూడా పెద్ద మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదు. నేను తెచ్చిన తర్వాత వచ్చిన కొత్త బ్రాంచ్ అనమాట ఇది. భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా స్నేక్ ప్లాంట్ గురించి గూడా చెప్పక్కర్లేదు గదా! చాలా చిన్న పౌచ్‌లో కొంచెమే మట్టి వేసి నేను ఒక్క కొమ్మ పెట్టానంతే. ఇది ఇన్నొచ్చేసాయన్నమాట. ఇవేనండి నా దగ్గరున్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే. ఏంటిది మళ్ళీ మంచిగా వంటైతే స్టార్ట్ చేశాను. 2 కర్రీస్‌కి సరిపడా ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా ఆన్ చేశా. అటు అన్నం అవుతూ ఉంటుంది. ఇటు కర్రీస్ కూడా చేసేస్తూ ఉంటాను. పొన్నగంటాకు మంచిగా ఒక 2-3 టైమ్స్ చక్కగా కడిగేశాను. అలాగే ఇలా చిల్లులు బుట్టలో వేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి కదా! ఇంకా చక్కగా కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇది నేను పెసరపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి 2 కలిపి కాంబినేషన్ బావుంటుంది. కానీ ఆకుకూరలు ఎప్పుడు వండినా మనం ఎండు కారంకి బదులు పచ్చి కారం యూజ్ చేస్తే టేస్టీగా వస్తాయన్నమాట. ఇక్కడేంటంటే ఫస్ట్ తాలింపు వేసుకున్నాను పాన్ పెట్టేసి. అలాగే నేను ఆకుకూరలకి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తా. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి 2 గూడా వేయించుకుంటున్నా. ఈ స్పైస్ సరిపోతుంది. అసలు నాకు తెలిసి ఇది కూడా ఎక్కువే అయింది నేను వేసింది. పచ్చిమిర్చి చాలా స్పైసీగున్నాయి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నా. అవి వేగిన తర్వాత ఇక్కడ ఆకుకూరంతా వేసేసుకున్నాను. పొన్నగింటాకు ఫ్రై బావుంటుంది. పప్పు గూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ ఆకుకూరలు వేసినప్పుడు నేను మూత పెట్టను. మూత పెట్టి మగ్గిస్తే ఇందులో ఉన్న మినరల్స్ అవి వెళ్ళిపోతాయంటారు కదా! అలాగా ఇదంతా కొంచెం
సిమ్‌లో వేయించుకుంటున్నా. ఈలోగా రైస్ అయిపోయింది గదా! అది మార్చేసి అక్కడ నేను కర్రీ చేసేస్తున్నా. పెసరపప్పు గూడా ముందే నానబెట్టేసాను. గోకరకాయ కర్రీ నేను ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నా. గోకరకాయ, చిక్కుడుకాయ, ఆలు ఇలాంటివన్నీ నేను ప్రెషర్ కుక్కర్‌లోనే చేస్తాను. తొందరగా అయిపోతుందని చెప్పి. ఇక్కడ కూడా సేమ్ కర్రీకి తాలింపు వేసుకున్నానండి. ఇందులో పచ్చిమిర్చి ఒకటి వేయను. ఎందుకంటే గోరుచిక్కుళ్ళు గ్రీన్ కలర్‌లో ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి కూడా గ్రీన్ కలర్‌లో ఉంటాయి గదా! పిల్లలు కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయి పచ్చిమిర్చి కొరికేస్తారని చెప్పి వేయలేదనమాట. అల్లం వెల్లుల్లి అవి వేగిన తర్వాత గోరుచిక్కుళ్ళు గూడా ఏసేసుకున్నాను. మంచిగా కడిగేసి ఇవేంటంటే కొంచెం మూత పెట్టి మగ్గిస్తే మగ్గిపోతాయి గదా! ఈలోగా నేనొక మసాలా అనేది తయారు జేసుకుంటా. ఈలోగా ఏంటంటే ఆకుకూర కాస్త మగ్గిపోయింది గదా! అందులో నేను పెసరపప్పు అది వేసేసుకుంటాను. ఆల్రెడీ నానబెట్టిందే కాబట్టి పెద్ద సమయమేం పట్టదు. కొంచెం అలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఆకుకూర పచ్చివాసన పోయిన తర్వాత వేశాను గదా! అలాగా మగ్గుతూ ఉండగా ఇటు మసాలా చేసుకుంటున్నా కర్రీ కోసం. ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని అందులో వేయించిన పల్లీలు, నువ్వులు వేసుకున్నా. అదొకసారి అలా గ్రైండ్ అయిన తర్వాత 2 రెక్కలు చింతపండు అలా నానబెట్టాను. అది గూడా వేసి కొంచెం వాటర్ ఏసి ఇలా మంచిగా పేస్ట్ లాగా చేశాననమాట. ఈలోగా గోరుచిక్కుళ్ళు కాస్త మగ్గాయి గదా! అందులో ఉప్పు, కారము అలాగే నేను చేసిన పేస్ట్ అన్నీ కూడా వేసి కలిపేసుకుంటున్నా. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అది యాడ్ చేసుకొని ఇంకా ప్రెషర్ పెట్టేస్తే సరిపోతుంది. ఒక 2 విజిల్స్‌లో సూపర్ కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీకి గానీ, రైస్‌కి గానీ చాలా బావుంటుంది. నేనైతే ఎక్కువగా జొన్న రొట్టె చేసినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటా. ఇక్కడ ప్రెషర్ తీసేస్తున్నాను. కర్రీ గూడా రెడీ అయిపోయింది. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇలా మూత తీసిన తర్వాత ఫైనల్‌గా ఒక్కసారి అలా కలిపేసుకుంటే, ఇంకా అందులో కొంచెం ధనియా పౌడర్, అలాగే కొత్తిమీర వేసుకుంటే ఇంకా కర్రీ అనేది రెడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఎక్కువగా అయితే ఇలాగే చేస్తూ ఉంటాను. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా. ఇంకా ఇలాగా పనులవి చేసుకొని మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అలాగే కొంచెం బయటకి వెళ్ళొచ్చేదుంటే అది కూడా చేసేసాను. నేను ఇందాక చెప్పాను గదా! ఈ ప్లాంట్స్ అవి రీపాటింగ్ చేసుకున్నాను అని చెప్పి. అయితే నేను బేసిక్‌గా పాట్స్‌కి అది పెయింటింగ్ వేసేసి ఆ తర్వాత పెడదాం అనుకున్నాను గానీ అది అవ్వలేదనమాట. ఇది ఒకటి పాతది గంపల్లాంటివి ఉంటాయి గదా! ఇంట్లో అవన్నమాట. కొంచెం డ్యామేజ్ అయింది. ఎటు యూజ్ లేదు. నేను ఎప్పుడైనా మట్టి కలపడానికి దానికి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. అయితే హోల్స్ అవి పెట్టేసుకున్నాను. మనకు ఏదైనా ఇనుప రాడ్ లాంటిది గానీ, ఏదైనా ఉంటాయి గదా! దాన్నలా వేడి చేసి ఇది ప్లాస్టికే కాబట్టి చక్కగా అలా హోల్స్ పెట్టేయొచ్చు. మనం హోల్ పెట్టిన తర్వాత గూడా ఇలా ఏదైనా చిన్న చిన్న రాళ్ళ ముక్కలు గానీ, లేదంటే ఇదిగోండి ఇలా కొబ్బరి చిప్పల్లాంటివి గానీ వాటిని కవర్ చేసేస్తూ ఉంటాననమాట. అలా చేయకపోతే మనం వాటరింగ్ చేసినప్పుడు మట్టంతా వెళ్ళిపోతుంది. ఆ ప్లాంట్ అనేది హెల్తీగా పెరగదు. అసలు జీవం అనేది ఉండదనమాట. నేనేం చేస్తున్నానంటే ఇందాక చెప్పాను గదా! ఈ ప్లాంట్‌ని మళ్ళీ ఎక్కువ ఎక్కువ ప్లాంట్స్ కింద రీపాటింగ్ చేద్దామని. ఫస్ట్ అయితే కోకోపీట్, మట్టి అవన్నీ కలిపిందంతా ఒక లేయర్ ఏసేసాను. ఆ తర్వాత మిడిల్‌లో ఈ పాట్‌ని పెట్టేసా. ఇది పెద్దగా ఉండింది గదా! ఒకవేళ దీనివి ఆ సైడ్స్ నుండి ఏమైనా ఒకవేళ రాలి పడినా అందులోనే ఉంటాయి. అలాగే ఇవి పెరిగిన తర్వాత ఇదంతా ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ లాగా చాలా అందంగా ఉంటుంది. అయితే నాకు అక్కడక్కడ పడి పెరిగిన చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి గదా! వాటన్నింటిని గూడా ఇందులో పెట్టేస్తూ ఉన్నా. ఇవి ఫైనల్‌గా బాగా పెరిగిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడైతే దీని గురించి పెద్దగా ఏం తెలియదు. నేనైతే ఇలాగ పెట్టేసాననమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇది పెట్టాలని గానీ, ఇప్పటికయింది. ఇంకా ఫైనల్‌గా దీనికి మంచిగా పెయింట్ అది వేస్తే సరిపోతుంది. ఇదండి ఇంకా ఇవాల్టి ఈ వ్లాగ్ అయితే. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.